అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అమ్ము ఇప్పుడు మాట్లాడుతున్నందుకు కూడా పన్నేస్తుందా? ఎట్లా దూదబెట్టి నెత్తుగొక్కున్నా పన్నేస్తట్టున్నది మన గౌరవ పైసల మంత్రి నిర్మలా సీతారామన్ మేడం. దయగల్ల మేడం లాసు మీద పన్నేసి పైసల మంత్రికున్న అర్థానికి ఫైనల్ జస్టిస్ చేసేసింది. భారతదేశ పౌరులమంతా పైసలతోటి పైసల మంత్రికి అభిషేకం చేయాల్సిందే. ఎంత పుణ్యం చేసుకుంటే దొరికిందో మనందరికీ నిర్మలా సీతారామన్ మేడం ఫైనాన్స్ మినిస్టర్గా. లేకుంటేంది ప్రజల దగ్గర నుంచి పైసలు గుంజుడే కానీ మళ్ళీ అలా ఖర్చు పెట్టమంటే మాత్రం నో కామెంట్స్ అంటున్నది. ఇన్నొద్దు లేదన్న లాభం మీదనే పన్నేస్తుండే, ఇప్పుడు నష్టానికి కూడా పన్ను కట్టాలి అంటున్నది మేడం. ఫర్ సపోజు మీరు ఒక కారు 12 లక్షలకు కొని 9 లక్షలకు అమ్మిండ్రే అనుకోండి, ఆ తేడా 3 లక్షల మీద కూడా 18% పన్ను కట్టాలని మేడం చెప్తున్నది. కొత్త కారు కొనేటప్పుడు జిఎస్టీ కడతాం, 5 నుంచి 10 ఏళ్ళ తర్వాత అమ్మేటప్పుడు మళ్ళీ జిఎస్టీ కట్టాలన్నట్టు. అంటే 5 నుంచి 10 సంవత్సరాల కారుకి ఏం యాడ్ అయ్యిందని మళ్ళీ 18% జిఎస్టీ కట్టాలనో తెలియదు. అంటే జిఎస్టీకే జిఎస్టీ వేస్తుందన్నట్టు మన మీద దయతోటి. మరి ఇంతగానం అవుతుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఏమో వాష్ బేసిన్ల చేపలు పట్టినట్టు సినిమా హీరోల కలెక్షన్లు ఎంత వస్తున్నాయి, సినిమా హీరోలు సినిమాలు ఎందుకు చూస్తాండ్రు, సినిమా హీరోలు సినిమాలల్లో విలన్ల మీద మూత్రం ఎందుకు పోతాండ్రు అని కేసులు పెట్టే దాంట్లో బిజీగా ఉన్నారు. అట్లున్నది మన దౌర్భాగ్యమని సామాన్య జనాలు నిట్టూరుస్తుండ్రు.